నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఈ వానాకాలానికి సంబంధించి మన తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు, ఆ పంటలకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడి పొందగలుగుతాము, ఇలాంటి అనేక విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు స్టూడియో సార్. థాంక్యూ మేడం. సార్, ఫస్ట్ మనము సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకునే ముందు అసలు మన తెలంగాణ, మన రాష్ట్ర విషయానికి వస్తే ఈ వానాకాలంలో ఎలాంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు? మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వానాకాలం లోపల చాలా రకాలైన పంటలను సాగు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి, పత్తి, కందులు, పెసళ్ళు, మినుములు, జొన్న, సజ్జ, రాగి వీటిని విరివిగా సాగు చేస్తున్నారు. ఓకే, వానాకాలం పంటల విషయానికి వస్తే మనం విత్తన శుద్ధి అని, అంటే ఇప్పుడు ఏ సమయంలో అయినా విత్తన శుద్ధి చాలా ఇంపార్టెంట్. అయితే వానాకాలం విషయానికి వచ్చేసరికి విత్తన శుద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది? మేడం, వానాకాలం లోపల సాగు చేసే పంటల లోపల విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. ఈ విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే చాలా మంది రైతు సోదరులు పాటించడం లేదు. ఈ విత్తన శుద్ధి పాటించడానికి మనం వివిధ పంటల లోపల వివిధ రకాలైన రసాయనాలు వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే మనం కార్బనిజం అనేటటువంటి మందు 1 గ్రామ్ కేజీ విత్తనానికి, అదేవిధంగా పత్తిలో చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి, అదేవిధంగా మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే మనకు సయంత్రానోలిపోల్ ప్లస్ థయామిథాక్సమ్ కలిసినటువంటి మందు 5 ml కేజీ విత్తనానికి, కందిలో చూసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కేజీ విత్తనానికి, మరియు పెసర మరియు మినుము చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి. ఒకవేళ ఎక్కడైనా వేరుశనగ సాగు చేస్తే గిట్లా కూడా అక్కడ కూడా టెబికునజోల్ అనేటటువంటి మందు 1 గ్రామ్ కేజీ విత్తనానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాలు నీడ లోపల ఆరబెట్టుకొని రైతు సోదరులు అంటే నీడలు ఆరబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క విత్తనానికి మందు అనేది పట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క విత్తన శుద్ధి చేయడం వలన రైతు సోదరులకు 3 విధాలుగా లాభం పొందే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవడం వలన మనకు పంట తొలి దశ లోపల ఆశించేటటువంటి చీడపీడుగుల ఉధృతి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల బెడద కానీ, కాయదొల్చే పురుగుల బెడద కానీ, అంతేకాకుండా నేల ద్వారా సంక్రమించేటటువంటి ఎండు తెగులు, మొవ్వుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వలన మనకేమవుతుందంటే పంట అంతా ఒకేసారి యూనిఫామ్గా మొలక చెందడానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి వలన మనకు వేరు వ్యవస్థ కూడా దృఢంగా ఉండి పంట సమర్థవంతంగా నిలదొక్కుని రైతులు మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అందులో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకు తక్కువ ఖర్చుతోటే, అంటే తొలి దశలోనే ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా, పంట మీద ఎటువంటి అవశేషాలు లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఈ యొక్క విత్తన శుద్ధిని అనేది తప్పనిసరిగా పాటించాలని కోరుకుంటున్నాను. రాజశేఖర్ గారు, ఇంకొక విషయం ఏంటంటే నేల శుద్ధి అంటుంటారు కదా, అసలు ఈ నేల శుద్ధి అంటే ఏంటి, ఎలా చేయాలి, అట్ ద సేమ్ టైం అసలు ఏ టైంలో చేయాలి, అంటే నేల శుద్ధి చేయడానికి అనువైనటువంటి సమయం ఏదైనా ఉందా, చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దానికి సంబంధించి? యాక్చువల్గా చూసుకున్నట్లయితే చాలా మంది రైతు సోదరులకు ఈ మధ్యకాలంలో మా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి యొక్క సలహాలు సూచనల ప్రకారం విత్తన శుద్ధి చాలా విరివిగా చేసుకుంటున్నారు, కానీ నేల శుద్ధి అనేది చేయడం లేదు. ఈ నేల శుద్ధి అనేది ఏంటంటే తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్క రైతు నేల శుద్ధి అనేది చేపట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం లోపల పెరిగినటువంటి నీటి సామర్థ్యం వలన ఒకే పంటను సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే చీడపీడల ఉధృతి అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా నేల శుద్ధి అనేది చేపట్టుకోవాలి. ఈ నేల శుద్ధి చేసుకోవడానికి కూడా రైతు సోదరులు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ నేల శుద్ధి చేసుకోవడానికి జస్ట్ మనకు 100 కేజీల పశువుల ఎరువును తీసుకొని దాని లోపల 10 కిలోల వేపపిండి కలిపేసుకొని 2 కేజీల ట్రైకోడర్మా విరిడి కలిసినటువంటి మందును ఈ మూడింటిని ఒక చెట్టు కింద తీసుకొని ఒక 5 రోజులు నానబెట్టుకొని ఆ తర్వాత దాని మీద గోనె తట్టలు కప్పుకున్నట్లయితే మనకు పసుపు రంగులో ఉండేటటువంటి ఈ యొక్క పశువుల పేడ అంతా మనకు తెలుపు రంగులోకి మారుతుంది. అది తెలుపు రంగులోకి మారిందంటే మనకు ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి శిలీంధ్రం వృద్ధి చెందినట్టుగా గుర్తించుకొని అప్పుడు రైతు సోదరులు అనేది పంట లోపల వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నేల శుద్ధి చేయడం వలన నేల ద్వారా సంక్రమించేటటువంటి ఎండు తెగులు కావచ్చు, వేరుకుళ్ళు తెగులు కావచ్చు, తర్వాత ఇతర మ్యాక్రోఫోమియా తెగులు కావచ్చు, అటువంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు చేసుకోవాలనే దాని గురించి మీరు అడిగిన మంచి ప్రశ్న. ఎప్పుడు చేసుకోవాలని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిన తొలి దశ లోపల చేసుకుంటేనే మనకు మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ నేల శుద్ధి చేసుకునేటప్పుడు రైతు సోదరులు ఏంటంటే తప్పకుండా నేల లోపల తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే నేల లోపల అంటే మనకు వర్షం పడిన తర్వాత నేను చెప్పినటువంటి ఈ యొక్క పశువుల పేడ మరియు వేపపిండి మరియు ట్రైకోడర్మా విరిడి కలిసినటువంటి శిలీంధ్రం కలిసినటువంటి దాన్ని నేల లోపల తడి ఉన్నప్పుడు చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క శిలీంధ్రం నేల అంతా బాగా వృద్ధి చెంది మనకు పంటకు హాని చేసేటటువంటి శిలీంధ్రాలను పెరగనీయకుండా చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అంటే తేమ ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల
ఏమవుతుందంటే మనకు శిలీంధ్రం వృద్ధి బాగా చెంది మనకు పంట బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే తప్పకుండా నీళ్ళ శుద్ధి అనేది చేపట్టాలి. ఎస్ సార్, ఇప్పుడు మన దగ్గర పత్తి పంట కూడా గణనీయంగా పండిస్తున్నారు కాబట్టి పత్తి గురించి అడుగుతాను. అసలు ప్రస్తుతం మన రాష్ట్రంలో పత్తి అనేది ఏ దశలో ఉంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం లోపల పత్తి పంట అనేది దాదాపుగా ఒక 45 నుంచి 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం సాగు చేసినటువంటి పత్తి పంట అనేది మనకు 25 నుంచి 30 రోజుల దశ లోపల ఉంది. కొన్ని ప్రాంతాల లోపల ఇప్పుడిప్పుడే సాగు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం లోపల పత్తి పంట అనేది మనకు 2 లేదా 3 ఆకుల దశ లోపల ఉంది. అయితే ఈ దశ లోపల చూసుకున్నట్లయితే పత్తి పంట అనేది చాలా ప్రాంతం లోపల ఏంటంటే రైతులు వర్షాలు పడకముందే విత్తుకోవడం అనేది జరుగుతుంది. ఈ వర్షాలు పడకముందే విత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే భూమి లోపల ఎటువంటి ఎరువులు వేసుకోకుండా విత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే పంట యొక్క ఎదుగుదల అనేది లోపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశ లోపల రైతులు ఒకవేళ ఎటువంటి ఎరువులు అంటే మనం అడుగు మందులు అంటాం, ఆ అడుగు మందులు అయినటువంటి DAP కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇటువంటి మందులు వేసుకోలేని ఎడల తప్పకుండా పైనుంచి ఒకసారి రైతులు 319 999 అనే పేరు మీద దొరుకుతుంది. ఆ యొక్క మందును ఒక 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పత్తి పంట లోపల కొంచెం ఎదుగుదల లోపం తగ్గి మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, పత్తి పంట విషయానికి వస్తే తొలి దశలో మనం ముందు చూసుకుంటే ఎలాంటి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది? పత్తి పంటలో చూసుకున్నట్లయితే మనకు చాలా ప్రాంతాల లోపల తొలి దశ లోపల చూసుకున్నట్లయితే మనకు ఆకుముడత పురుగు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మన రైతు సోదరులు పంట విత్తుకున్న 10 నుంచి 15 రోజుల నుంచి మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు వారి యొక్క పొలం లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు ఉందా లేదా అని గుర్తించడానికి ఆకుల మీద తెల్లటి చారలు కనిపిస్తే గిట్లా తప్పకుండా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క పొలం లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ పురుగు అనేది పెద్దగా నష్టపరచకపోయినప్పటికీ కూడా ఏమవుతుందంటే కిరణజన్య సమక్రియ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కొంచెం ఆకుల మీద చారలు కనిపించినప్పుడు కొద్ది వరకు సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా తొలి దశ లోపల విచ్చలవిడిగా ఎటువంటి పురుగు మందులు అనేది అంటే ఉపయోగించకుండా రైతులు వీలైనంత వరకు భౌతిక పద్ధతులైనటువంటి జిగురొట్టలు లాంటివి పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఆ జిగురొట్టల లోపల కూడా చూసుకున్నట్లయితే మనకు పసుపు రంగు జిగురొట్టలు అనేది చాలా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎకరానికి ఒక 10 పసుపు రంగు జిగురొట్టలు అనేది పెట్టుకోవడం వలన కొద్ది వరకు మనకు ఈ యొక్క తొలి దశ లోపల ఆశించినటువంటి పురుగును మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పత్తిలో పచ్చదోమ అనేది బాగా ఇబ్బంది పెడుతుందని రైతు మిత్రులు అంటారు. అసలు అది ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, దాని యాజమాన్య పద్ధతులు అంటే నివారణ చేయడం ఎలా, అది కూడా చెప్పారు. పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ అనేది మనకు 35 నుంచి 40 రోజుల దశ లోపల ఆశించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పచ్చదోమ అనేది మనకు ఆకాశం మేఘమృతం అయి ఉండి ప్లస్ అధిక వర్షాలు కురిసే సమయం లోపల దీని యొక్క ఉధృతి మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చదోమ ఆశించిందని రైతు సోదరులు ఎట్లా గుర్తించాలంటే ముఖ్యంగా ఈ యొక్క పురుగు లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద గుంపులుగా గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పెరిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల నుంచి రసం అనేది పీల్చడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వలన ఆకులు వడలిపోవడం, అంతేకాకుండా ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఆకులు కూడా మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయి ఈవెన్ ఈనెలు కూడా మనకు ఈనెలు ఒకటే ఆకుపచ్చ రంగు లోపల ఉండి మొత్తం ఆకంతా ఎరుపు రంగులోకి మారడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు అంటే ఆకులు ముడుచుకొని ఉండడం, ఆకులు ఎరుపు రంగులోకి మారిపోవడం, ఆకులు పండుబారడం, ఇటువంటి లక్షణాలు కనిపిస్తే గిట్లా తప్పకుండా రైతు సోదరులు వారి యొక్క పొలం లోపల ఈ యొక్క పచ్చదోమ ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ యొక్క పచ్చదోమను యాజమాన్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తొలి దశ లోపల చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మన ప్రాంతం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కువగా మోనోక్రోటోఫస్ అనేటటువంటి మందును ఉపయోగిస్తున్నారు. ఈ యొక్క మోనోక్రోటోఫస్ అనేటటువంటి మందును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకు పంటను ఆశించేటటువంటి మిత్ర పురుగులు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మోనోక్రోటోఫస్ అనే మందును వాడకుండా జీవ సంబంధితమైనటువంటి మందు అయినటువంటి బవేరియా బెసియాన్ అనేటటువంటి మందు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా తొలి దశ లోపల వచ్చేటటువంటి యొక్క పచ్చదోమను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గిట్లా మనకు ఉధృతి ఎక్కువగా ఉంటే గిట్లా మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ వేప నూనె కలిసినటువంటి మందు పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం పచ్చదోమను పత్తి పంట లోపల సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతి ఉంటుంది కదా, దాని కూడా అంటే ఎలా చేయాలి, దాని యాజమాన్య పద్ధతి? మంచి ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతి అనేది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం లోపల చాలా మంది రైతులు విరివిగా పాటించడం జరుగుతుంది. ఎక్కువగా ఈ పద్ధతిని మనకు వరంగల్, ఖమ్మము, ఆదిలాబాద్ జిల్లా లోపల రైతులు పాటించడం అనేది జరుగుతుంది. కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని అనేది ముఖ్యంగా రైతు సోదరులు 3 దశ లోపల చేసుకోవాలి. ఒకటి 30 రోజుల దశ లోపల, 55 రోజుల దశ లోపల, ఒకటి 65 రోజుల దశ లోపల. 30 రోజుల లోపల దశ లోపల చేసుకున్నట్లయితే మనం ఒక ml మోనోక్రోటోఫాస్ అనేటటువంటి మందుకు ఒక 4 ml నీటిని కలిపి చేసుకోవాలి. అదేవిధంగా 55 రోజుల లోపల దశ లోపల చేసుకున్నట్లయితే మనం 1 ml ఇమిడాక్లోపిడ్కి 20
20 ml నీటిని కలిపి చేసుకోవాలి. 65 రోజుల లోపల చేసుకున్నట్లయితే ఒక గ్రామ్ ఫ్లోనికమైడ్ అనేటటువంటి మందుకు 20 ml నీటిని కలిపి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని చేసుకునేటప్పుడు లేత కాండాన్ని చూసుకొని ఆ యొక్క లేత కాండం యొక్క అడుగు భాగం మీద చిన్న బొట్టులాగా పెట్టడం అనేది పెట్టే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే లేత భాగంలో చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే మనకు ఆ భాగం లోపల ఏమవుతుందంటే మనకు బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పెట్టేటటువంటి మందు కూడా మొక్క అనేది ఎక్కువగా శోషించుకొని మనం ఆ యొక్క మందును అప్లై చేసిన తర్వాత మనకు ఎటువంటి శత్రుపురుగు ఆశించినా కూడా అది రసం పీల్చడం వలన అక్కడనే చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని చేపట్టడం వల్ల మనకు 3 ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పద్ధతి అనేది ఏంటంటే వాతావరణాన్ని కాలుష్యం చేయదు, అంతేకాకుండా మిత్ర పురుగులకు కూడా ఎటువంటి హాని ఉండదు. తర్వాత తక్కువ మందుతోటి మరియు తక్కువ నీటితోటి సమర్థవంతంగా మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని అనేది పాటించి మిత్ర పురుగులను సంరక్షించుకొని పంట మీద ఎటువంటి అవశేషాలు లేకుండా తక్కువ ఖర్చుతోటి, తక్కువ నీటితోటి, తక్కువ రసాయనంతో అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. సార్ ఒక కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు మధుకర్ గారు, చెప్పండి. కాల్ చేస్తున్నాం. మేము పత్తి పెట్టి 1 month అవుతుంది. ఓకే. తర్వాత ఒక వారం రోజులు వర్షాలు లేవు. ఇప్పుడు ఆ పత్తి రికవర్ కావడానికి సార్ గారు ఏం చెప్తారు? మధుకర్ గారు, యాక్చువల్గా అంటే మీరు ఏ ప్రాంతం నుంచి అండి? వరంగల్. అయితే మీ ప్రాంతం లోపల పత్తి పెట్టి 1 నెల అయిందంటే వర్షాలు లేవు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు అంటే మనకు నెక్స్ట్ ఒక 3-4 రోజుల తర్వాత అయితే మన తెలంగాణ రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాతావరణ శాఖ వారి సూచనల ప్రకారం మనకు వర్షాలు ఉన్నాయండి. ఇప్పుడు మీరు కొద్దిగా వర్షం లేదు అంటున్నారు కాబట్టి మొక్కలు ఎదుగుదల కూడా కొంచెం లోపిస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న మొక్కలు కొంచెం నిలదొక్కాలంటే మాత్రం మీరు 13045 అనేటటువంటి మందు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. అది ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి, అంటే 2 కేజీలను 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని మనకు మొక్కంతా తరిచే విధంగా, అంటే కొంచెం నిదానంగా పిచికారి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది కొంచెం వడిలిపోకుండా ఉండి మంచిగా నిలదొక్కుని బెట్ట పరిస్థితులను కూడా నిలదొక్కుని ఉండడానికి అవకాశం ఉంటుందండి. మీరైతే నాకు తెలిసి అయితే 3 రోజులలో మీ ప్రాంతం లోపల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షాలు కురవకపోతే మాత్రం మల్టీకే అనే మందును మాత్రం తప్పకుండా పిచికారి చేసుకోండి. రైతుల మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళందరూ కూడా వర్షం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. వి హోప్. సరే, మనం పత్తి పంట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, మీరు రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చేసరికి జిగురు అట్టల గురించి చెప్పారు కదా, అంటే అవి ఎలా వాడమంటారు, వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఏ విధంగా అవి రసం పీల్చే పురుగుల్ని నివారిస్తాయి? ఎందుకంటే రసాయన మందుల కన్నా బెటర్ అన్నారు కాబట్టి. అయితే చాలా ప్రాంతం లోపల ఏంటంటే ఈ యొక్క జిగురు అట్టలు అనేది మన తెలంగాణ రాష్ట్రం లోపల చాలా మంది రైతులు ఇంకా ఉపయోగించడం లేదు. జిగురు అట్టలు ఏంటంటే ఇప్పుడు రసం పీల్చే పురుగులైనటువంటి మనకు పచ్చదోమ కావచ్చు, తెల్లదోమ కావచ్చు, పేనుబంక కావచ్చు, ఈ యొక్క పురుగులు ఏంటంటే పసుపు రంగుకు అనేది ఆకర్షితం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క జిగురట్టలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క రంగుకు పురుగులు అనేది ఆకర్షితం అయిపోయి ఆ యొక్క అట్ట మీదనే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అంటే ఒక్కసారి పెట్టుకున్నటువంటి జిగురట్టను రైతులు దగ్గరగా ఒక సంవత్సరం వరకు వాడుకోవచ్చు. ఒక్కసారి జిగురట్ట మీద అంటుకున్నటువంటి పురుగులను కూడా రైతులు ఒక చిన్న కట్టెతో కానీ తర్వాత ఒక చిన్న రాయితో కానీ ఆ యొక్క పురుగులను అంతా తీసేసుకొని మళ్ళీ మనకు ట్రాక్టర్ గ్రీజ్ కానీ ఇతర ఏదైనా ఆయిల్ గ్రీజ్ని కానీ పెట్టేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఒకవేళ జిగురట్టల్లో చూసుకున్నట్లయితే పత్తి పంటల లోపల పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తర్వాత ఆకుముడత పురుగుకు అయితేనేమో పసుపు రంగు జిగురట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు అక్కడక్కడ తామర పురుగులు కూడా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తామర పురుగులకు మాత్రం నీలి రంగు జిగురట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఎక్కడన్నా మనకు నల్లి అంటే ఎర్ర నల్లి కానీ పచ్చ నల్లి కానీ ఉంటే ఇట్లా దానికి మాత్రం తెలుపు రంగు జిగురట్టలు, అంటే ఓవరాల్గా పత్తి పంట లోపల ఈ యొక్క జిగురట్టలు పసుపు రంగు జిగురట్టలు అయితేనేమో 10, నీలి రంగు జిగురట్టలు అయితేనేమో ఒక 10, అదేవిధంగా తెలుపు రంగు జిగురట్టలు అయితేనేమో 10, అంటే ఎకరానికి ఒక 30. అక్కడ ఒక దగ్గర పసుపు, ఒక దగ్గర నీలి, ఒక దగ్గర తెలుపు, అంటే ఒకటే రంగు జిగురట్టలను ఒకటే దగ్గర పెట్టకుండా విడివిడిగా పెట్టడం వల్ల మనం ఈ యొక్క జిగురట్టలతోటి చాలా వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ జిగురట్టల ధర కూడా చాలా తక్కువ అండి. మనకు A4 షీట్ ధర, A4 షీట్ సైజు కలిగినటువంటి జిగురట్టను చూసుకున్నట్లయితే మనకు 24 నుంచి 25 రూపాయలు ఖర్చు ఉంటుంది. అంటే మనం 30 జిగురట్టలు
పెట్టుకుంటే 700 రూపాయల లోపల అయిపోతుంది. కాబట్టి మనం ఎటువంటి పురుగు మందు వాడకుండానే మనం ఈ యొక్క జిగురట్టలతోటే కూడా మనం పత్తి పంటను ఆశించేటటువంటి రసం పీల్చే పురుగులు అయినటువంటి పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, పేనుబంక కానీ, ఆకుగూడు పురుగు కానీ, ఆకుముడత పురుగును కానీ సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, సంగారెడ్డి నుంచి సుకుమార్ గారు లైన్ లో ఉన్నారు. సుకుమార్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సుకుమార్ గారు, చెప్పండి. సార్ ఇది పత్తి పంటలో మొత్తం ఎండిపోతుంది సార్ చెమ్మి నుంచి. ఓకే, అంటే ఎన్ని రోజులు అయిందండి పంట వేసి? సార్ పంట వేసుకొని ఎన్ని రోజులు అయిందండి? మీరు పంట వేసి ఎన్ని రోజులు అయిందండి? పత్తి పంట 15 days అవుతుంది సార్. ఓకే ఓకే, అయితే మనకు ఆకుల దశలో ఉన్నా సార్. ఎన్ని 3 ఆకుల దశనా 4 ఆకుల దశనా అండి? 3 ఆకుల దశనా 4 ఆకుల దశనా అండి? 3 ఆకుల దశలో ఉంది సార్. ఓకే ఓకే, అయితే ఏంటంటే మనకు ఈ దశ లోపల ఏంటంటే కొద్ది వరకు మనకు పారావిల్ట్ అంటారు. పారావిల్ట్ అంటే ఏంటంటే మనకు మొక్క అనేది బెట్ట పరిస్థితులకు గురై తర్వాత సడన్ గా వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఒక రకమైన షాక్ కు గురవుతుంది. ఆ షాక్ కు గురైనప్పుడు ఏమవుతుందంటే మీరు నేల లోపల ఎటువంటి అంటే మీరు పంట వేసేటప్పుడు వేసినటువంటి డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ మీరు అందించినా కూడా మొక్క అనేది తీసుకోలేని స్టేజ్ లోపల ఉంటుంది. ఎందుకంటే అది ఒక రకమైన షాకింగ్కి గురి కావడం వలన. కాబట్టి ఈ దశ లోపల మొక్కలు అనేది వడలిపోవడం అనేది కొద్ది వరకు కామన్. కాబట్టి ఈ యొక్క పారావిల్ట్ వడలు తెగులు రాకుండా ఉండాలంటే గిట్లా మీరు తప్పకుండా మనకు కాపరాక్సి క్లోరైడ్ అనేటటువంటి మందు దొరుకుతుందండి మార్కెట్ లోపల. అది ఒక 3 గ్రాములు. దాంతోపాటు ప్లాంటామైసిన్ అంటే ఇది ఒక రకంగా యాంటీబయాటిక్ అనేటటువంటి మందు 0.3 గ్రాములు. అంటే ప్లాంటామైసిన్ 3 గ్రాము, సిఓసి 3 గ్రాములు, ప్లాంటామైసిన్ 0.3 గ్రాములు కలిపి మొక్కంతా తరిచేటట్టు పిచికారి చేసుకోవాలండి. దానివల్ల మనకి ఒక వడల తెగులు అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రాంతంలో నిన్నేమైనా వర్షం పడ్డదండి? ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్, చెప్పండి. వర్షం పడితే దానికి ఒకవేళ వర్షం పడితే గిట్లా ఆ వర్షానికి కూడా కొద్ది వరకు రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేని ఎడల ప్రస్తుతం చాలా ప్రాంతం లోపల ఇది అనేది సమస్యగా ఉంది. కాబట్టి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు, ప్లాంటమైసిన్ 0.3 గ్రాములు కలిపేసుకొని మనం రైతు సోదరులు పిచికారీ చేసేటటువంటి స్ప్రేయర్కే దానికి ఉండేటటువంటి నాజల్ను తీసేసుకొని మొక్క వేర్ల దగ్గర, ఎస్పెషల్లీ వేర్ల దగ్గర, ఎందుకంటే ఈ యొక్క వడల తెగులు అనేది ముఖ్యంగా వేర్ల చుట్టూ వస్తుంది. కాబట్టి వేర్ల దగ్గర ఆ యొక్క స్ప్రే మందును పోసుకున్నట్లయితే మనకు వడల తెగులు తగ్గిపోయి ఇతర తెగులు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఎస్ సార్, ఇంకా మన దగ్గర ఎక్కువగా అందరూ రైతు మిత్రులు ఎక్కువగా వేసే పంట వరి కదా. వరి గురించి మాట్లాడుకుందాము. ప్రస్తుతం వరి అనేది ఏ దశలో ఉంది, ఎలా ఉంది మన రాష్ట్రంలో? ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వారు కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల వరి పంట అనేది చాలా మంది రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అందులోపల సన్నగింజ రకాలు కూడా ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. వరి పంటను చూసుకున్నట్లయితే చాలా ప్రాంతం లోపల ప్రస్తుతం కొన్ని ప్రాంతాల లోపల నారుమడి దశ లోపల, ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్ ఏరియా లోపల కొన్ని ప్రాంతం లోపల నాట్లు కూడా వేసుకున్నారు. అయితే ఈ దశ లోపల చూసుకున్నట్లయితే వరి పంట లోపల ఎక్కడైతే నాట్లు వేసుకున్నారో ఆ దశ లోపల కొంచెం మనకు తొలి దశ లోపల కాండందొల్చ పురుగు అనేది ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే నాట్లు వేసుకున్నారో నాట్లు వేసుకుని ఒక 10 నుంచి 15 రోజులు అయితే గిట్లా తప్పకుండా రైతు సోదరులు కాండందొల్చ పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి గుళికలు అనేది చల్లుకోవాలి. ఆ యొక్క గుళికల్లో చూసుకున్నట్లయితే మనకు క్లోరాంట్రానోలిపోల్ 0.4% కలిసినటువంటి గుళికలను ఒక 4 కేజీల గుళికలను 20 కేజీల ఇసుకలో కలుపుకొని కొంచెం పొలమంతా తడిచే విధంగా చల్లుకోవడం వలన మనం ఈ యొక్క కాండందొల్చ పురుగును ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే గిట్లా ఈ యొక్క వరి పంట అనేది నారుమడి దశ లోపల ఉన్నట్లయితే ఈ యొక్క నారుమడి దశ లోపల కూడా కొద్ది వరకు మనకు కాండందొల్చ పురుగు కానీ తర్వాత నెక్స్ట్ ఇతర ఆకుముడత పురుగు కానీ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి నారు పీకడానికి అంటే మనం నారును పీకడానికి ఒక వారం రోజులు సమయం ఉంటే గిట్లా తప్పకుండా వాళ్ళు కూడా మనకు కార్బోఫిరాన్ 3% CG అనేటటువంటి గుళికలు అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క గుళికలను 1 కేజీ గుళికలను 1 ఎకరానికి సరిపడే నారుమడికి చల్లుకున్నట్లయితే మనం ఈ యొక్క కాండందొల్చ పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రాజశేఖర్ గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఈసారి వానాకాలంలో వరి పంటకు సంబంధించి ఎలాంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉంది, వాటి యాజమాన్యం? వరి పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం లోపల ఒకటి కాండందొల్చ పురుగు, సుడిదోమ, తర్వాత ఆకుగూడు పురుగు, తర్వాత ముఖ్యంగా మీరు అన్నట్టు సన్నగింజ రకాల లోపల కంకినల్లి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెగుల్లో చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, తర్వాత నెక్స్ట్ కాండంకుళ్ళు తెగులు, తర్వాత అగ్గి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా వచ్చే తెగులు చూసుకున్నట్లయితే కాలువ కింది పొలాల లోపల మనకు సుడిదోమ ఉధృతి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సుడిదోమ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే రైతులు ఎక్కువగా నత్రజని సంబంధితమైన ఎరువులు వాడడం, తర్వాత ఎక్కువగా నీటి తరలి పెట్టుకోవడం, పంటకు మధ్యలో కాలిబాటలు తీసుకోకపోవడం, తర్వాత తొలి దశ లోపలనే ఎక్కువగా
ఎక్కువగా ఈ లాంబ్డా సహలోత్రిన్ అనేటటువంటి మందును వాడడం వలన కణందొల్చ పురుగు ఉధృతి అనేది సుడిదోమ ఉధృతి అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అంటే ఒక్క పద్ధతి మీద కాకుండా అన్ని పద్ధతులను సమర్థవంతంగా పాటించినట్లయితే మనకి ఈ వరి పంట లోపల వచ్చేటటువంటి సుడిదోమను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులోపల ముఖ్యంగా చూసుకున్నట్లయితే తప్పకుండా నాట్లు వేసుకునేటప్పుడు ప్రతి 2 మీటర్లకు ఒక 20 సెంటీమీటర్ల కాలిబాట అనేది తీసుకోవాలి. ఈ యొక్క కాలిబాట తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే రైతు సోదరులు ఆ యొక్క బాటలో నడుస్తుంటూ ఎరువులు వేసుకోవచ్చు, పురుగు మందులు కూడా పిచికారి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కాలిబాటను తీసుకోవడం వలన మనకు మొక్కకు గాలి వెలుతురు బాగా సోకి మనకు ఈ యొక్క సుడిదోమ ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నత్రజని సంబంధితమైనటువంటి ఎరువులను 3 దశ లోపల మాత్రమే వేసుకోవాలి. అదొకటి నాట్లు వేసుకునేటప్పుడు, నాట్లు వేసుకున్న 15 నుంచి 20 రోజుల దశ లోపల, తర్వాత మనకు పంట ఈనే దశ లోపల ప్రతి దశ లోపల 33 కిలోలు మాత్రమే వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నట్లయితే నత్రజని ఎరువు తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క సుడిదోమ ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరుతడి పద్ధతి అంటే చాలామంది రైతు సోదరులు ఏమనుకుంటారనుకుంటే వరి పంట అంటేనే అది నీళ్లు లేకపోతే బతకదు అనేటట్టుగా చూస్తారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆరుతడి పద్ధతి లోపల మాత్రమే నీటి యాజమాన్యం అనేది చేపట్టాలి. అంటే ఎక్కువ నీటి తడిని పెట్టకుండా వెంట్రుక వాసి చారలు వచ్చినప్పుడు మాత్రమే నీటి తడి అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ పాటించలేని ఎడల తప్పకుండా పురుగు మందు అనేది పిచికారి చేయాల్సి వస్తుంది. ఆ యొక్క పురుగు మందులో కూడా తొలి దశ లోపల సింథటిక్ పారిథ్రాయిడ్ అనేటటువంటి మందును పిచికారి చేయకుండా వేరేటటువంటి మందు అయినటువంటి పైమెట్రోజన్ అనేటటువంటి మందును ఒక 120 గ్రాములను 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క వరి లోపల వచ్చేటటువంటి సుడిదోమను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే కాలువ కింది పొలాల లోపల నీళ్లు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఆ యొక్క పొలాల లోపల ముందస్తుగానే ఈ యొక్క సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఈ యొక్క సుడిదోమ రాకుండా ఉండడానికి కూడా యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. అందులోపల మనకు చూసుకున్నట్లయితే ట్రైఫ్లూ మెజాఫైరమ్ అనేటటువంటి మందు ఒక 97 mlను ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని ముఖ్యంగా దుబ్బ తడిచేటట్టు, అంటే చాలామంది రైతు సోదరులు దోమ అనగానే పొలం గట్టల మీద లేస్తూ ఉంటుంది కాబట్టి పై భాగంలోనే ఉంది అనుకుంటారు. కానీ ఆ యొక్క దోమ ఎప్పుడైనా కాండం యొక్క అడుగు భాగం లోపల ఉంటుంది. కాబట్టి కాండం యొక్క అడుగు భాగంలోనే మాత్రమే పురుగు మందు అనేది పిచికారి చేసుకోవాలి. నేను పైన చెప్పినటువంటి 2 మందులు, ఒకటి పైమెట్రోజన్ అనేటటువంటి మందు అయితే 120 గ్రాములు, అదేవిధంగా ట్రైఫ్లూ మెజాఫైరమ్ అనేటటువంటి మందు అయితేనేమో 97 mlను ఒక 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని కింది భాగం లోపల అంటే కాండం యొక్క అడుగు భాగంలో పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వరి పంట లోపల వచ్చేటటువంటి సుడిదోమను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెదర్ గురించి అంటే వర్షం ఎప్పుడు పడుతుంది అనేది వాళ్ళ ఆలోచన అనుకుంటాను. మేబీ మళ్ళీ కొంచెం వర్షాలు మన దాంట్లో కొంచెం చాలా తక్కువనే ఉన్నాయి మేడం. అంటే నెక్స్ట్ వారం నుంచి మనకు చాలా మంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి వరి కావాల్సిన రైతు సోదరులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంచుమించు అలాగే ఉండే అవకాశం. సేమ్ మన తెలుగు రాష్ట్ర అంటే ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే మన దాంట్లో కొంచెం తక్కువనే ఉంది. ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్ నుంచి మనకు మంచి వర్షాలు ఉన్నాయండి. సో ఓకే, వర్షాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే సార్ గుడ్ న్యూస్ చెప్పారు. సార్ ఇంకొకటి, ఇప్పుడు కాండం తొలిచే పురుగుకు సంబంధించి బాగా ఇబ్బంది పెడుతుందని రైతు మిత్రులు చాలా మంది అంటున్నారు. సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి కాండం తొలిచే పురుగు ఉంటే? దాని యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేయాలి? కాండం తొలిచే పురుగు అనేది ముఖ్యంగా వరి పంటను 3 దశ లోపల ఆశిస్తుంది. ఒకటి నారుమడి దశ, తర్వాత నాట్లు వేసుకున్న దశ, తర్వాత పిలకలు పోసుకునే దశ, ఆ తర్వాత నెక్స్ట్ ఈనిక దశ. ఈ యొక్క 3 దశ లోపల ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు అనేవాళ్ళు కణందొల్చే పురుగు గురించి సమగ్ర యాజమాన్య పద్ధతులు అన్ని చేపట్టాలి. నారుమడి దశ లోపల చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మనకు కణందొల్చే పురుగు ఉందా లేదా అని చూడాలంటే మనం నాట్లు పీకేటప్పుడు ఆ యొక్క నారు అనేది మంచిగా వేర్లతో సహా రాదు. అట్లా ఉంది అంటే తప్పకుండా కణందొల్చే పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. ఆ దశ లోపల ఏంటంటే మనం నాట్లు పీకడానికి అంటే నారు పీకడానికి ఒక 10 రోజుల ముందు 1 ఎకరానికి సరిపడే నారుమడికి కార్బోఫిరాన్ 3% CG అనేటటువంటి గుళికలను 1 kg 1 ఎకరానికి సరిపడే నారుమడికి చల్లుకోవడం ద్వారా మనం ఈ యొక్క కణందొల్చే పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిలకలు పోసుకునే దశ అంటే మనం నాట్లు వేసుకున్న 10 నుంచి 15 రోజుల దశ లోపల కూడా ఈ యొక్క కణందొల్చే పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దశ లోపల చూసుకున్నట్లయితే మనకు క్లోరాంట్రానోలిపోల్ 0.4% G అనేటటువంటి గుళికలను 4 kgలు, లేదంటే ఇట్లా క్లోరాంట్రానోలిపోల్ ప్లస్ థయామిథాక్సామ్ కలిసినటువంటి గుళికలను 2.5 కిలోలను చల్లుకోవడం వల్ల మనం కణందొల్చే పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈనే దశ లోపల ఇట్లా ఆశించినట్లయితే ఎక్కువ యాసంగి లోపల ఈనే దశ లోపల ఎక్కువగా ఆశిస్తుంది. కాబట్టి ఆ దశ లోపల అయితేనేమో తప్పకుండా టెట్రానాలిపోల్ అనేటటువంటి మందు 0.5 ml అంటే 100 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని పిచికారి చేయడం వలన మనం ఈ యొక్క కణందొల్చే పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ ప్రాంతం లోపల అయితేనేమో రైతులు సేంద్రియ పద్ధతి లోపల యాజమాన్యం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం నాట్లు వేసుకోవడానికంటే ముందు నారు యొక్క కొనభాగాలను తుంచడం, అదేవిధంగా పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని
ఆ యొక్క పురుగు లోపల మగ పురుగుల యొక్క ఉధృతిని బట్టి సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. మనం పెట్టుకున్నటువంటి లింగాకర్షణ బుట్ట లోపల రోజుకు 8 నుంచి 10 పురుగులు పడుతున్నాయంటే మన యొక్క పొలం లోపల పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినట్టు గుర్తించాలి. ఆ సమయంలో మాత్రమే సస్యరక్షణ మందులు అనేది చేపట్టాలి. అందులోపల జీవ సంబంధితమైనటువంటి మందు అయినటువంటి వేప గింజల కషాయం కానీ, వేప నూనె 1500 ppm 5 ml, లేదంటే ఇట్లా మెట్రైజం అనేసోఫిల్ కానీ ఒక 5 గ్రాములు అనేటటువంటి మందు పిచికారు చేసుకోవాలి. ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయి అంటే మనకు ఒక బుట్ట లోపల 10 నుంచి 12 పురుగులు పడినప్పుడు మాత్రం తప్పకుండా పురుగు మందును అనేది పిచికారు చేసుకోవాలి. అందులోపల కూడా తక్కువ అవశేషాలు కలిగినటువంటి మందు అయినటువంటి స్పైనోసైడ్ అనేటటువంటి మందును 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారు చేసుకున్నట్లయితే మనం వరి లోపల ఈవెన్ సేంద్రియ పద్ధతి లోపల కూడా ఈ యొక్క కాండంతొలుచు పురుగును అదుపు చేసుకొని రైతు సోదరులు కొద్ది వరకు ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వానాకాలంకి సంబంధించి ఎరువుల వాడకం గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఎరువుల వాడకం ఒకవేళ ఎక్కువ జరిగితే ఎక్కువ వేయకూడదని కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అసలు వానాకాలంలో ఎరువుల యాజమాన్యం ఒకసారి చెప్పండి. వానాకాలం పంటల లోపల చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ వరి పంటల్లో చూసుకున్నట్లయితే నత్రజని సంబంధితమైనటువంటి ఎరువు అయినటువంటి యూరియాను చాలామంది రైతులు విరివిగా అనేది వాడడం అనేది జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే వరి పంటకు యూరియా అనేటటువంటి ఎరువు 3 దప్పలు అంటే మనం నాట్లు వేసుకునేటప్పుడు ఒకసారి, నాట్లు వేసుకున్న 20 రోజులప్పుడు ఒకసారి, తర్వాత పంట ఎన్నిక దశ లోపల ప్రతిసారి 33 కిలోలు వేసుకున్నట్లయితే సరిపోతుంది. కానీ చాలామంది రైతు సోదరులు ఏంటంటే వేసుకున్న ప్రతిసారి ఒక్కొక్క బస్తా వేయడం ద్వారా మనకు ఎరువుల యొక్క అంటే యూరియా అనేది ఎక్కువ వాడడం అనేది జరుగుతుంది. ఈ యూరియా ఎక్కువ వాడడం వల్ల కూడా రైతు సోదరులకు నష్టమే ఉంది తప్ప ఉపయోగం అనేది ఏమీ లేదు. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు అనేది యూరియా వాడకాన్ని తగ్గించినట్లయితే మనకి ఈ యొక్క సుడిదోమ ఉధృతి మరియు ఇతర చీడపీడల ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సూచించిన మోతాదే, సిఫార్సు చేసిన మోతాదే వాడడం వలన మనకు వరి లోపల వచ్చేటటువంటి సుడిదోమ మరియు ఇతర పురుగులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పత్తి పంటలో చూసుకున్నట్లయితే పత్తి పంట లోపల కూడా చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తుంటారంటే పంట వేసుకున్న తర్వాత కూడా అంటే 30 రోజులకు, 40 రోజులకు, 60 రోజులప్పుడు కూడా కాంప్లెక్స్ ఎరువులు వాడుతుంటారు. ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులను పంట తొలి దశ లోపల అంటే మనము పంట విత్తుకునేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. పంట వేసుకున్న తర్వాత అయితే ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు అనేది వాడకూడదు. పంట మొలిసిన 30 రోజులకు, 60 రోజులప్పుడు మాత్రం ఎకరానికి ఒక 30 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి అంటే పత్తి పంట విత్తుకున్న 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకు, 80 రోజులకు జస్ట్ 20 కేజీల యూరియా, 15 కిలోల పొటాష్ వేసుకోవడం అనేది ఉత్తమం. ఎటువంటి కాంప్లెక్స్ ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులు వాడినా కూడా రైతుకు సాగు ఖర్చు పెరుగుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం అనేది లేదు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులను మరియు నత్రజని సంబంధితమైనటువంటి ఎరువులను తగ్గించి పొటాష్ సంబంధితమైనటువంటి ఎరువును ఉపయోగించడం వలన మొక్క లోపల రోగనిరోధక శక్తి పెరిగి పంటను ఆశించేటటువంటి చీడపీడల ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పత్తి పంట లోపల అయితే సిఫార్సు చేసినట్టుగానే అంటే 4 దపాలుగా మాత్రమే యూరియాతో పాటు తప్పకుండా పొటాష్ వేసుకున్నట్లయితే మనకి యొక్క నల్లి కానీ, తర్వాత పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ ఉధృతి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతర పంటల లోపల కూడా పెసర మరియు మినుము లోపల కూడా 2 దపాలుగా మాత్రమే ఈ యొక్క ఎరువు అనేది అంటే నత్రజని సంబంధితమైనటువంటి ఎరువులు వాడడం వలన పురుగుల ఉధృతి మనకు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాలర్ అందుబాటులో ఉన్నారు, కాలర్తో మనం మాట్లాడదాం. నమస్తే అండి. హలో చెప్పండి. 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 సరే, మేము పత్తి వేసి ఒక 20 days అవుతుంది మేడం. దానిలో కొంచెం గ్రోత్ రావట్లేదు మేడం, వర్షాలు లేక కొంచెం మాకు దానికి సంబంధించి మన ఓకే అంటే మీరు వేసి ఎన్ని రోజులు అయిందండి? పంట వేసి 20 రోజులు అవుతుంది సార్. 20 రోజులు అంటే ఇప్పుడు ఒక 4 ఆకుల దశ లోపల ఉందా అండి మీది? 4 నుంచి 5 ఆకుల దశలో ఉంది. 5 ఆకుల దశ అంటే మీది నల్లరేగడి పొలమా లేకుంటే ఎర్ర పొలమా అండి? నల్లరేగడి సార్. నల్లరేగడి పొలం అంటే మీకు లాస్ట్ చివరిగా ఏమైనా వర్షం పడ్డదండి? లేదు సార్, మాకు ఒక 4 రోజుల కింద పడింది సార్. ఓకే 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 సరే అంటే ఇప్పుడు ఎదుగుదల తక్కువ ఉంది అంటున్నారు. అవును సార్, తక్కువ ఉంది. ఎదుగుదల పెరగాలి అంటే గిట్లా మీరు తప్పకుండా ఒక్కసారి మనకు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు కలిసినటువంటి మందును పిచికారి చేసుకోవాలండి. అందులోపల మనకు స్థూల పోషకాలను చూసుకున్నట్లయితే మనకు 19 ఒక 5 గ్రాములు, దాంతోపాటు మనకు ఫార్ములా 4 అగ్రోమిన్ మ్యాక్స్ అనే పేరు మీద దొరుకుతుంది, అది ఒక 3 గ్రాములు. ఈ రెండింటిని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు అటు సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు మొక్కకు బాగా అంది ఎక్కువగా మంచి ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. అందులోపల నల్లరేగడి పొలం
పొలం లోపల కాబట్టి మీరు తప్పకుండా అయితే సూక్ష్మ పోషకాలు అనేది తప్పకుండా పిచికారి చేసుకోవాలి. ఎందుకంటే నల్లరేగడి పొలం లోపల మనకు ఈ యొక్క జింకు ధాతువు కానీ మెగ్నీషియం ధాతు లోపం కానీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫార్ములా 4 అనేటటువంటి మందును ఒక 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మొక్క యొక్క ఎదుగుదల అనేది మంచిగా ఉండి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే చరణ్ గారు, మీకు అర్థమైంది అనుకుంటాను సార్ చెప్పింది. మరొక కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి, చెప్పండి. సార్, పత్తిలో అంతర పంటలు వేసుకునే పంటలు ఏవి, వాటికి పైరనిట్ ఏది మరియు వాటికి ఆశించే పురుగులకి ఈ పత్తిలో వేసే పురుగుల మందే కొట్టొచ్చా? ఓకే, పత్తి లోపల చూసుకున్నట్లయితే ప్రస్తుతం అంతర పంటలు వేసుకోవచ్చు అండి. ప్రతి 7 వరుసలకు ఒక వరుస కంది పంట వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ప్రతి 7 వరుసలకు ఒక వరుస జొన్న కూడా వేసుకోవచ్చు అండి. ఇవి కాకుండా ఇతర పంటలు అంటే ఇతర పంటలను అయితే మనం అంతర పంటలు అనము. ఓన్లీ జొన్న మరియు కందిని మాత్రమే అంతర పంటలు అంటాం. ఇతర పంటలు అంటే కొన్ని ఎర్ర పంటలుగా కూడా వేసుకోవచ్చు అండి. పత్తితో పాటు అక్కడక్కడ ఆముదం వేసుకుంటే మనకు ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పత్తితో పాటు అక్కడ బంతి వేసుకుంటే శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ అంటే మందుల విషయంలో చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు 7 వరుసల పత్తికి ఒక వరుస కంది, 7 వరుసల పత్తికి ఒక వరుస జొన్న వేసుకున్న దానికి మనకు కాయదొలచ పురుగులకు వాడేటటువంటి అంటే పత్తికి వాడేటటువంటి మందులే కందికి వాడుకోవచ్చు అండి. ముఖ్యంగా ఎందుకంటే కంది లోపలైనా పత్తి లోపలైనా కాయదొలచ పురుగులు వస్తాయి కాబట్టి ఒకసారి క్లోరాన్ ట్రనోలిపోల్ అనేటటువంటి మందు 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు పత్తి లోపల వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగు, అదేవిధంగా కంది లోపల వచ్చేటటువంటి కాయదొలచ పురుగులను వాటిని సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చండి. ఓకే సోమదేవి గారు, ఓకేనా? ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. ఇంకొకటి పెసర మినుము విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు బాగా ఇబ్బంది పెడుతున్నాయని రైతు మిత్రులు కొందరు చెప్తున్నారు. ఎలా అంటే వాటిని యాజమాన్య పద్ధతులు ఏంటి, ఎలా అరికట్టాలంటే ఏం చెప్తారు? పెసర మరియు మినుము చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పెసర మరియు మినుము పంటలను ఎక్కువగా అంటే వానాకాలం కంటే యాసంగి లోపల సాగు చేసడానికి అవకాశం ఉంటుంది. పెసర లోపల మనకు ఎక్కువగా వచ్చేటటువంటి పురుగు వచ్చేసి తెల్లదోమ మరియు నల్లి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెల్లదోమ అనేది లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద గుడ్లు పెట్టి వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకులోంచి రసం పీల్చడం వలన మొక్కలు వడలిపోవడం, తర్వాత ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోవడం, అంతేకాకుండా ఈ యొక్క తెల్లదోమ అనేది ఈ యొక్క పెసర మరియు మినుము పంట లోపల పల్లాకు వైరస్ తెగులను వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం సమర్థవంతంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వైరస్ తెగులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి పెసర మరియు మినుము లోపల ఎక్కడైతే ఈ వైరస్ తెగులు కనిపించేటటువంటి మొక్కలు ఉంటావో వాటిని పీకి దూరంగా తీసుకుని వెళ్ళి నాశనం చేయాలి. వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి ఎకరానికి ఒక 10 పసుపు రంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ యొక్క పురుగుల ఉధృతి ఆ యొక్క జిగురొట్టలకు మనకు ఒక 20 నుంచి 22 అంటుకున్నప్పుడు మాత్రం ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినట్టుగా గుర్తించుకొని ఆ సమయం లోపల మాత్రం తప్పకుండా పురుగు మందు అనేది పిచికారి చేసుకోవాలి. మనం పురుగు మందు పిచికారి చేసుకోవడంలో కూడా తొలి దశ లోపల జీవ సంబంధితమైనటువంటి పురుగు మందు అయినటువంటి మెట్రైజం అనెసోఫెలి కానీ లేదంటే ఇట్లా బెవీరియా బెసియానా కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రం తప్పకుండా రసాయన మందులు అనేది పిచికారి చేసుకోవాలి. ఆ రసాయన మందు లోపల చూసుకున్నట్లయితే మనకు బాగా పనిచేసేటటువంటి మందు డయాఫెన్తురాన్ అనేటటువంటి మందును 1.25 గ్రాములు అంటే 250 గ్రాముల మందును 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకుని 1 ఎకరానికి పిచికారి చేసుకోవాలి. అంతేకాకుండా మీరు అన్నట్టు ఈ యొక్క పెసర మరియు మినుము లోపల వచ్చేటటువంటి రసం పీల్చే పురుగుల ద్వారానే పల్లాకు తెగులు వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ యొక్క పల్లాకు తెగులను తట్టుకునే రకాలను కూడా మా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది అభివృద్ధి చేయడం జరిగింది. అందులోపల పెసల్లో చూసుకున్నట్లయితే WGG 42 అనేటటువంటి రకం, మినుములో చూసుకున్నట్లయితే PU31 అనేటటువంటి రకం, MGG 295 అనేటటువంటి రకం, GB1 అనేటటువంటి రకాలను సాగు చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ యొక్క రకాలు కొద్ది వరకు ఈ యొక్క రసం పీల్చే పురుగులతో పాటు పల్లాకు తెగులను తట్టుకుని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు రైతు సోదరులు ఈ యొక్క పెసర మరియు మినుము పంటను వానాకాలంలో కాకుండా యాసంగిలో సాగు చేస్తే మాత్రమే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఆగస్టు చివరిగా లేకుంటే సెప్టెంబర్ మాసం లోపల సాగు చేసుకున్నట్లయితే కూడా ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రాజయ్య గారు జగిత్యాల నుంచి కాలర్ అందుబాటులో ఉన్నారు. కాలర్ అడుగుదాం. నమస్తే అండి రాజయ్య గారు. నమస్కారం ప్రొఫెసర్ గారికి నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. అయితే సార్ అమ్మ దాన్ని ఎక్కువ శాతం యూరియాని వాడాలంటే చాలా మంది రైతులు ఇష్టపడతారు. మరి యూరియాని ఎకరానికి ఇంత వెళ్ళాలి. తర్వాత ఈ నార్మల్ యూరియాను
అని సభలు ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారిని ప్రార్థిస్తారు. ఓకే, రాజయ్య గారు మీరు ఏం చెప్తున్నారు? యూరియా పంటకు అంటే యూరియా అనేది ఎక్కువగా వాడడానికి ఇష్టపడరు, దాని ప్రత్యామ్నాయం అడుగుతున్నారా? లేదండి, అంటే నారుమడిలో కూడా యూరియా వాడొచ్చు. అంటే నారుమడిలో కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ ఎదుగుదల లోపించినప్పుడు తప్పకుండా యూరియా వాడొచ్చండి. నారుమడి అనేది ఏంటంటే మనం ఒక మడిని సపరేట్గా తయారు చేసుకున్నప్పుడు ముందుగా ఆ యొక్క మడి లోపల పశువుల పేడను వేసుకున్న తర్వాత ముందుగానే మనం యూరియాను వాడకుండా పశువుల పేడ వాడిన తర్వాత మంచిగా కళ్ళె దున్నుకున్న తర్వాత 10 నుంచి 12 రోజుల దశ లోపల 1 ఎకరానికి సరిపడే నారుమడికి చాలా మంది రైతు సోదరులు ఏంటంటే 10 నుంచి 15 కిలోలు వేస్తారు. అట్లా కాకుండా జస్ట్ 2 కిలోల యూరియాను దాంతోపాటు 1 కేజీ పొటాషియం వేసుకున్నట్లయితే 1 ఎకరానికి సరిపడే నారుమడికి సరిపోతుంది. అంతేకాకుండా యూరియాను నేను చెప్పినట్టు వరి పంట లోపల మాత్రం తప్పకుండా 3 దప్పల్లోనే వాడాలి. ఆ యొక్క 3 దప్పల్లో కూడా ఒక్కొక్క బస్తా వాడుతున్నారు. అదే విధంగా కాకుండా 3 దప్పల లోపల 33 కిలోలు, అంటే ఫస్ట్ దప్ప 33 కిలోలు, అంటే ఫస్ట్ దప్ప అంటే నాట్లు వేసుకునేటప్పుడు 33 కిలోలు, తర్వాత నాట్లు వేసుకున్న 25 రోజులప్పుడు 30 కిలోలు, అదేవిధంగా మనము కంకి ఈనె దశ లోపల 33 కిలోలు మాత్రమే వాడాలి. ఈనె దశ లోపల మాత్రం 33 కిలోల దాంతోపాటు ఒక 15 కిలోల పొటాష్ వాడినట్లయితే కూడా మనకు పంట యొక్క రోగనిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. అన్ని పంటల లోపల యూరియాను తగ్గించడం అనేది చాలా ఉత్తమం. యూరియాను తగ్గించడం వలననే చాలా వరకు ఈ యొక్క చీడపీడల ఉధృతి తగ్గి రైతులకు సాగు ఖర్చు కూడా తగ్గి పంట యొక్క ఉత్పత్తి మరియు పంట నాణ్యత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతగా యూరియా వాడాలనుకుంటే గిట్లా తప్పకుండా బేసల్ డోస్ల లేదంటే గిట్లా స్ప్లిట్ డోస్ లోపల మాత్రమే వాడండి. యూరియాతో పాటు చివరి దప్ప లోపల, అంటే మన పంట పూత దశ లోపల కానీ కాయ దశ లోపల మాత్రం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పొటాష్ ఎరువు వాడడం అనేది ఉపయోగం ఉంటుంది. యూరియా కంటే పొటాష్ ఎరువే మనకు చాలా వరకు రోగనిరోధక శక్తి పెంచి పంట నుంచి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి కంది పంట విషయానికి వస్తే మా రైతు మిత్రులు అడుగుతుంది ఏంటంటే కాయతొలిచే పురుగు బాగా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు. సో దాని యాజమాన్య పద్ధతులు చెప్తారా? కంది పంట లోపల చూసుకున్నట్లయితే కాయదొలచ పురుగులో ముఖ్యంగా 3 రకాలైనటువంటి కాయదొలచ పురుగులు, శనగపచ్చ పురుగు, మారకమచ్చ పురుగు, కాయగా అనేది ముఖ్యమైనవి. ఈ యొక్క పురుగులు అనేది కంది పంటను మనకు ఎక్కువగా డిసెంబర్ మాసం లోపల, అంటే చలి ప్రాంతం లోపల ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. అందులోపల మారకమచ్చల పురుగు అనేది మన తెలంగాణ రాష్ట్రం లోపల చాలా విరివిగా ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ పురుగు ఉందా లేదా అని గుర్తించడానికి రైతు సోదరులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఆకులు అనేది చుట్టుకొని ఉన్నట్టు కనిపించడం, తర్వాత ఈ యొక్క పురుగు అనేది ఆకుల మీద గుడ్లు పెట్టి వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకులను చుట్టడం, అంతేకాకుండా పూత దశ లోపల ఉండేటటువంటి పూతను చుట్టుకొని ఉండడం అనేది గమనించడం జరుగుతుంది. దీని నివారణకు చూసుకున్నట్లయితే తప్పకుండా ఎకరానికి ఒక 4 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. అది మనకు మరకమచ్చల పురుగు కావచ్చు, శనగపచ్చ పురుగు కావచ్చు, ఏ పురుగు అయినా కూడా ఎకరానికి ఒక 4 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవడం అనేది ఉత్తమం. అంతేకాకుండా పంట లోపల అక్కడక్కడ మధ్యలో వయాకార పంగలకర్రలు అనేది అమర్చుకోవాలి. ఈ యొక్క పంగలకర్రలు అమర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే వాటి మీద పక్షులు వాడి ఆ యొక్క పక్షులు ఎక్కడైతే మనకు యొక్క శనగపచ్చ పురుగు కానీ, తర్వాత నెక్స్ట్ మరకమచ్చల పురుగు కానీ, ఇతర పొగాకు లద్దె పురుగు కానీ ఉంటాయో వాటిని ఏరి తినడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి లింగాకర్షణ బుట్టల లోపల ఉండేటటువంటి లూర్ ఒక రకమైన వాసన విడుదల చేయడం వలన మనకు ఆ పొలం లోపల ఎక్కడైతే మొగరెక్క పురుగులు ఉన్నావో ఆ యొక్క రెక్క పురుగులు ఆకర్షితమైపోయి ఆ యొక్క పురుగులు ఆ యొక్క లింగాకర్షణ బుట్ట లోపల పడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మొగ పురుగులు ఆ యొక్క లింగాకర్షణ బుట్టలో పడినప్పుడు మొగరెక్క పురుగుకి ఆగరెక్క పురుగుకి కలయిక ఉండదు కాబట్టి ఆడరెక్క పురుగు అనేది గుడ్లు పెట్టకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తొలి దశ లోపల అయితేనేమో ఒక్కసారి వేపగింజల కషాయం 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం ఒక్కసారి లాంబ్డా సహలోత్రిన్ అనేటటువంటి మందు 0.5 ml లేదంటే ఇట్లా లాంబ్డా సహలోత్రిన్ ప్లస్ క్లోరాంత్రానోలిపోల్ కలిసినటువంటి మందును 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసే రైతులు మాత్రం ఒకసారి స్పైనోసైడ్ అనేటటువంటి మందును 0.3 ml లీటర్ నీటికి, అంటే 60 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని లేత పూత దశ లోపల, అంటే పూ మొగ్గలు ఏర్పడే దశ లోపల పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కంది లోపల వచ్చేటటువంటి కాయతొలచ పురుగులను సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల లోపల పూత దశ లోపల, అంటే ఎక్కువ బిర్రు పూత మీద ఉన్నప్పుడు మాత్రం పురుగు మందులు పిచికారి చేయకపోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే ఆ సమయం లోపల చాలా మంది రైతు సోదరులు ట్రాక్టర్ డ్రమ్ స్ప్రేయర్ తోటి పిచికారి చేశారు కాబట్టి ఆ యొక్క స్ప్రేయర్ యొక్క పంపు వలన పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆ దశ లోపల నీటి తడులు కూడా పెట్టుకోపోవడం అనేది ఉత్తమం. ఎక్కువ నీటి తడి పెట్టినా కూడా పంట
పంట నుంచి పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన మందులనే, సిఫార్సు చేసిన మోతాదులనే వాడడం వల్ల ఈ యొక్క కంది పంట లోపల ముఖ్యంగా మెయిన్ సమస్య అయినటువంటి ఈ యొక్క కాయదొలచ పురుగులను అదుపు చేసుకుని రైతులు అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి మొక్కజొన్న పంట గురించి మాట్లాడుకుంటే కత్తెర పురుగు బాగా ఇబ్బంది పెడుతుంది అంటున్నారు రైతులు, దాని యాజమాన్య పద్ధతి. మన తెలంగాణ రాష్ట్రం లోపల మొక్కజొన్న పంటను 3 సీజన్ లోపల రైతులు సాగు చేస్తారు. అంటే వానాకాలంలో సాగు చేస్తారు, యాసంగిలో సాగు చేస్తారు, కొంతమంది వేసవిలో కూడా సాగు చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్న పంట లోపల ఈ యొక్క కత్తెర పురుగు అనేది విదేశీ పురుగు. ఈ యొక్క పురుగు అనేది మనకు 2018 సంవత్సరం నుంచి బాగా విపరీతంగా దీని యొక్క ఉధృతి అనేది గమనించడం జరిగింది. ఈ యొక్క పురుగు మొక్కజొన్న పంటను అన్ని దశ లోపల, అంటే పంట విత్తుకున్నప్పటి నుంచి కాయలు ఏర్పడే దశ లోపల, ఈవెన్ పంట కోసే వరకు ఆల్మోస్ట్ అన్ని దశ లోపల ఈ యొక్క కాయదొలచ పురుగు అనేది, కత్తెర పురుగు అనేది ఆశిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఎప్పుడైనా ఈ కత్తెర పురుగు రాకుండా ఉండడానికి తొలి దశ లోపలనే విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఆ యొక్క విత్తన శుద్ధిని చూసుకున్నట్లయితే మనకు సాయంత్రానోలిపోల్ ప్లస్ థైమిథాక్సమ్ కలిసినటువంటి మందు 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళు ఆరబెట్టుకుని విత్తుకోవడం వలన మనం ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట విత్తుకున్న 15 నుంచి 20 రోజుల దశల నుంచే ఎకరానికి ఒక 4 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ బుట్టలు అమర్చుకోవడం వల్ల కూడా పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు రైతులు చెప్పినట్టు మొక్కజొన్నతో పాటు అంతర పంటలుగా కంది కానీ జొన్న కానీ సాగు చేయడం అనేది ఉత్తమం. ఎక్కడైతే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రం తప్పకుండా విషపు ఎర అంటే ఏంటంటే 10 కేజీల తౌడుని తీసుకొని దాని లోపల ఒక 2 కిలోల బెల్లాన్ని తీసుకొని ఈ రెండింటిని కలిపేసుకొని ఒక రాత్రంతా పులియబెట్టాలి. పులియబెట్టిన తర్వాత మరుసటి రోజు ఈ యొక్క 10 కేజీల తౌడు 2 కేజీల బెల్లం కలిసినటువంటి దాన్ని బయటికి తీసి దాని లోపల ఒక 500 ml మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే ఇట్లా 100 గ్రాముల థైయోడికార్బ్ అనేటటువంటి మందును కలిపేసుకొని వాటిని చిన్న ఉండాలుగా వేసుకొని ఆ యొక్క ఉండాలను సాయంత్రం వేళ లోపల ఈ యొక్క మొక్కజొన్న పంట లోపల ఉండేటటువంటి సుడి లోపల వేసుకోవడం వలన మనకి ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సుడిలో ఏమంటున్నా అంటే ఈ యొక్క పురుగు సుడి లోపల ఉండి సుడి లోపలనే ఉండి తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ యొక్క తౌడు ప్లస్ బెల్లం 2 తీయగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పురుగు పంటను ఆశించడానికంటే ముందు ఈ యొక్క తౌడు మరియు బెల్లం కలిసిన దాన్ని తింటుంది. కాబట్టి దాని నుంచి మనం సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ యొక్క పద్ధతులు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. కాలర్తో మాట్లాడాక మనం కంటిన్యూ చేద్దాము. రవీందర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రవీందర్ గారు. నమస్తే మేడం. ఓకే, మనతో పాటు సార్ ఉన్నారు, అడగండి మీ ప్రశ్న. చెప్పండి రవీందర్ గారు. మరి కర్నూలు డిస్టిక్ జమ్మికోట మేడం. చెప్పండి. మాది మా ఏరియాలో కాటన్ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే రవీందర్ గారు చెప్పండి. కాటన్ ఎక్కువ ఉంటది, గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుంది సార్. దానికి సస్యరక్ష చర్యలు ఏం చేయాలి, దానికి నివారణ ఏంటి సార్? ఓకే, మంచి క్వశ్చన్ అండి, మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఒకటే కాకుండా ఈవెన్ వరంగల్, ఖమ్మము అన్ని ప్రాంతాల లోపల ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది పత్తి పంటను 45 రోజుల దశ, అంటే మనం పూత ఏర్పడే దశ నుంచి ఆశిస్తుంది. కాబట్టి ఆ దశ నుంచే మనం ఎకరానికి ఒక 6 నుంచి 8 లింగాకర్షణ బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఈ యొక్క లింగాకర్షణ బుట్టల లోపల ఉండేటటువంటి గాసిప్లూర్ అనేటటువంటి లూరుకు మనకు అది ఒక రకమైన వాసన విడుదల చేయడం వల్ల ఆ యొక్క వాసనకు మొగరెక్క పురుగులు ఆకర్షితం అయిపోయి ఆ యొక్క బుట్టలో పడడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క బుట్టలో పడిన తర్వాత మనకు రోజుకు ఒక 8 నుంచి 10 పురుగులు పడుతున్నాయి అంటే మన పంట లోపల గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినట్టుగా గుర్తించాలి. ఒకవేళ అంతకంటే తక్కువ పడితే మాత్రం మీరు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. అందులోపల సస్యరక్షణ చర్యలు కూడా అంటే మనం మొదటి ఖాతా తీసే సమయం లోపల మాత్రం ఒకసారి క్లోరాంట్రానోలిపోల్ అనేటటువంటి మందు 0.3 ml. మీకు తెలిసింటుంది రవీంద్ర గారు, ఈ యొక్క గులాబీ రంగు పురుగు అనేది మొదటి ఖాతా కంటే తర్వాత ఖాతా అంటే రెండో ఖాతా తీసేటప్పుడే ఈ యొక్క పురుగు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా చాలా మంది రైతు సోదరులు ఏంటంటే రెండో ఖాతా సమయం లోపల కూడా క్లోరోఫైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ అంతేకాకుండా థైయోడికార్బ్ లాంటి మందులు వాడుతున్నారు. వాటికంటే కొంచెం అడ్వాన్స్డ్ మందులు ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అందులోపల లాంబ్డా సాహులోత్రిన్ ప్లస్ క్లోరాంత్రానోలిపోల్ కలిసినటువంటి మందు 0.5 ml కానీ లేదంటే ఇట్లా సాయంత్రానోలిపోల్ కలిసినటువంటి మందు ఒక 1.2 ml లీటర్ నీటికి కానీ లేదంటే ఇట్లా స్పైనోసైడ్ అనేటటువంటి మందు 0.3 ml లీటర్ నీటికి కానీ, అంటే ఈ 3 మందుల లోపల ఏ మందైనా పర్లేదు. ఎందుకు ఈ మందులే చెప్పాల్సి వస్తుందంటే ఈ మందులు కొద్ది వరకు గులాబీ రంగు పురుగును గుడ్లను కూడా పెట్టనీయకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడన్నా ఈ యొక్క గులాబీ రంగు పురుగు గుడ్లు పెట్టినా కూడా ఆ గుడ్లను కూడా పొదగనీయకుండా చేస్తుంది. కాబట్టి నేను సిఫార్సు చేసినటువంటి మందులు వాడినట్లయితే మీరు ఇంతకుముందు వాడినటువంటి మందుల కంటే ఈ యొక్క మందులు చాలా వరకు బాగా పనిచేసి మనకు పత్తి పంట లోపల వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది రవీందర్ గారు. ఓకే,
కాలు రావడానికంటే ముందు మనం మొక్కజొన్నలో కత్తెర పురుగు గురించి మాట్లాడుతున్నాం, మీరు దాన్ని వివరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ యొక్క మనం సుడి లోపల వేసుకోవాలి. ఆ సుడి లోపల వేసుకుంటే ఏమవుతుందంటే ఆ యొక్క సుడి లోపల పడడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పురుగు సుడి నుంచి బయటకు వచ్చి బెల్లము మరియు తౌడు కలిసినటువంటి తీయగా ఉండడం వలన దాన్ని ఎక్కువగా తినడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతు సోదరులు విత్తన శుద్ధి చేపట్టకపోవడం, లింగాకర్షణ బుట్టలు పెట్టకపోవడం, ఆ తర్వాత ఈ యొక్క విషపు ఎరలను వాడలేని ఎడల ఇంకా మేము రసాయన మందునే పిచికారి చేస్తాం అనుకుంటే ఇట్లా ఆ యొక్క రసాయన మందు లోపల చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా విరివిగా వాడేటటువంటి మందు స్పైనోటోరం అనేటటువంటి మందు 0.5 ml లీటర్ నీటికి, లేదంటే ఇట్లా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనేటటువంటి మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి. అంటే స్పైనోటోరం కానీ ఇమామెక్టిన్ బెంజోయిట్ కానీ రెండు మనము స్పైనోటోరం అయితేనేమో 100 ml, ఇమామెక్టిన్ బెంజోయిట్ అయితేనేమో 100 గ్రాములను రైతు సోదరులు మొడిలో అంటే దాని యొక్క సుడిలో పడే విధంగా, మొవ్వులో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కత్తెర పురుగును ఎక్కువగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఈ మధ్యకాలంలో చాలామంది రైతు సోదరులు పిచికారి చేయకుండానే వాళ్ళు 2 లీటర్ల నీళ్ళ డబ్బా లోపల కూడా వాటికి రంధ్రాలు చేసి ఆ యొక్క రంధ్రాల లోపల కూడా ఆ యొక్క మందును స్ప్రే ఫ్లూయిడ్ని పెట్టుకొని వాటి లోపల ఎక్కువగా సుడిలో పడే విధంగా పిచికారి చేస్తున్నారు. ఆ విధంగా చేసినా కూడా మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది పిచికారి చేసినా, ఏ మందు వాడినా కూడా దయచేసి ఈ యొక్క మొక్కజొన్న లోపల కత్తెర పురుగు అనేది అన్ని దశ లోపల ఆశిస్తుంది కాబట్టి తప్పకుండా మొవ్వులో పడే విధంగా పిచికారి చేస్తే మాత్రమే మంచి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. లేని ఏడల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. పిచికారి మాత్రం మొవ్వులో పడే విధంగా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు. ఓకే, రైతు మిత్రులు కొంతమంది చెప్తుంది ఏంటంటే పత్తి విషయానికి వస్తే పూత రాలిపోతుంది, కాయ రాలిపోతుంది, దిగుబడి ఎలా ఉంటుందో అని బెంగపడుతూ ఉంటారు. అంటే పూత కానీ కాయ కానీ రాలకుండా ఉండాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి పత్తిలో? పత్తి పంట లోపల పూత మరియు కాత రాయలం అనేది చాలా ప్రధాన సమస్య. ముఖ్యంగా ఏంటంటే వర్షాలు పడినప్పుడు, బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పూత మరియు కాయలు రాలిపోవడం అనేది ప్రధాన సమస్య. కాయలు రాలిపోవడం, పూత రాలకుండా ఉండాలంటే ఇట్లా రైతు సోదరులు తప్పకుండా సూక్ష్మ ధాతువులు అనేది పిచికారి చేసుకోవాలి. ఆ యొక్క సూక్ష్మ ధాతువుల లోపల ముఖ్యంగా బోరాన్ అనేటటువంటి పోషకం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బోరాన్ను 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. వీటితో పాటు ఒకవేళ ఇంకా పూత రాలడం తగ్గలేదంటే ఇట్లా ఒకసారి మనకు ప్లానోఫిక్స్ అనేటటువంటి మందు, ఇది ఒక రకమైన హార్మోను, ఇది ఒక 0.2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం పూత రాలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు కాయలు రాలకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఒకసారి మల్టీకే 13045 అనేటటువంటి ఎరువును ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నేను చెప్పినట్టు ప్లానోఫిక్స్ అనేటటువంటి మందు కానీ, బోరాన్ అనే మందును కానీ, బోరాన్ అయితేనేమో తప్పకుండా 2 గ్రాములే వాడాలి, ప్లానోఫిక్స్ అయితేనేమో 0.2 ml వాడాలి. ఇంతకంటే ఎక్కువగా వాడితే మాత్రం రైతులకు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ప్లానోఫిక్స్ అనేది ఒక రకమైన హార్మోను, అది ఎక్కువ మోతాదులో వాడితే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదునే, సిఫార్సు చేసిన పద్ధతిలోనే వాడండి. అంటే ఎకరానికి ప్లానోఫిక్స్ అనేటటువంటి మందు అయితేనేమో 30 నుంచి 40 mlను 200 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని 1 ఎకరానికి మొక్క అంతా తడిచే విధంగా, ముఖ్యంగా పూత అంతా తడిచే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క పత్తి పంట లోపల పూత మరియు గూడ రాలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మనం ఫైనల్గా ఇప్పుడు వానాకాలంలో రకరకాల పంటలు మన తెలంగాణ రాష్ట్రంలో రైతుల మిత్రులు సాగు చేసుకుంటున్నారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటి నుంచి కానీ చివరి వరకు పంటల విషయంలో ఎలా చేస్తే అధిక దిగుబడి పొందగలుగుతారు? ఫైనల్ మీ కంక్లూజన్. ఫైనల్గా చెప్పాలంటే ఏ పంట సాగు చేసినా రైతు సోదరులు తప్పకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది పాటించాలి. ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పటికీ ఈ సీజన్ కూడా స్టార్ట్ అయ్యి జస్ట్ 15 రోజులు అయింది కాబట్టి పంట వేసుకునేటప్పుడే నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని, అదేవిధంగా ఎంపిక చేసుకున్న విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని, అదేవిధంగా వీలైతే నేల శుద్ధి చేసుకొని వాడుకోవాలి. అంతేకాకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతి లోపల రసం పీల్చే పురుగుల కోసం అయితేనేమో ఏ పంట సాగు చేసినా కూడా ఎకరానికి 10 పసుపు, 10 నీలి, 10 తెలుపు రంగు జిగురట్టలు పెట్టుకున్నట్లయితే మనకు తొలి దశ లోపల పురుగు మందు పిచికారిని 1 నుంచి 2 పిచికారులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పంట సాగు చేసినా కూడా ముందుగానే రసాయన మందుల మీద రసాయన మందులను వాడకుండా తొలి దశ లోపల జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులైనటువంటి వేప నూనె 1500 ppm 5 ml, లేదంటే ఇట్లా కానుగ నూనె ఒక 2 ml లీటర్ నీటికి, లేదంటే ఇట్లా ఇతర జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులైనటువంటి బేసల్లస్ తురంజెన్సిస్ 2 గ్రాములు, లేదంటే ఇట్లా మెటరైజం అనైసోఫిలి 5 గ్రాములు, బవేరియా బెసియానా 5 గ్రాములు, ఇటువంటి మందులను వాడినప్పుడు ఏమవుతుందంటే అటు రసం పీల్చే పురుగులు మరియు కాయతొలుచు పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సమగ్ర సస్యరక్షణ పద్ధతులైనటువంటి విత్తన శుద్ధి, నేల శుద్ధి, తర్వాత నెక్స్ట్ జిగురు అట్టలు, తర్వాత అంతర పంటలు, ఇవన్నీ పాటించినా కూడా అప్పటికి మనకు పంట లోపల పురుగు ఉధృతి తగ్గినప్పుడు మాత్రమే
రసాయన మందులు అనేది పిచికారి చేసుకోవాలి. ఆ రసాయన మందుల లోపల కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సిఫార్సు చేసినటువంటి మందులను వాడడం వలన రైతులకు మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఏ పంట లోపలైనా రసం పీల్చే పురుగులకైతేనేమో ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు 0.3 ml, లేదంటే ఇట్లా డయాఫెన్తురాన్ అనేటటువంటి మందు 1.25 గ్రాములు, అదేవిధంగా కాయదొల్చే పురుగులు అయితేనేమో క్లోరాంట్రోనోలిపోల్ అనేటటువంటి మందు 0.3 ml, లేదంటే ఇట్లా స్పైనోటోరం అనేటటువంటి మందు 0.5 ml, లేదంటే స్పైనోసాడ్ 0.3 ml. అంటే ఈ సిఫార్సు చేసిన మందులు ఏ పంట లోపల వాడినా కూడా కొద్ది వరకు కాయదొల్చే పురుగుల యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. నిజంగా చాలా క్లియర్గా మా రైతు మిత్రులకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైతు మిత్రులారా, విన్నారు కదా ఓవరాల్గా ఈ వానాకాలంలో మీరు ఏ పంట సాగు చేయాలనుకున్నా, మనం వరి కానీ, పత్తి కానీ, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, మన దగ్గర ఏ పంటలు సాగు చేస్తున్నామో ఆ పంటలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ చెప్పారు కాబట్టి క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాము. అంటే విత్తన శుద్ధి కానీ, నేల శుద్ధి కానీ, ఆ తర్వాత ఏవైతే మందులు వాడుతున్నామో రసాయనాల కంటే ముందు ఏవేవి వాడాలి, ఏ రకంగా మనం పంటను సేవ్ చేసుకోవచ్చు, అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి రాజశేఖర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా మీకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని, మీరు మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.